కొత్తపట్నంలో హార్టికల్చర్ ప్లాంటేషన్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొబ్బరి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. బుజ్జాడే మ్యాక్సిమం ఒక రైతు వచ్చేసి 5 లక్షల సీడింగ్ సమాచారం ఓకే సారీ సార్ మీరు కెమెరాలు తీయండి సార్ చేతులు పెడతారు రోడ్డు ఎన్ని ఎకరాలు ఇది స్టేట్ డైరెక్టర్ కాకుండా చికెన్ బెట్ల నీళ్ళు బాగుంటుంది అయిపోయింది లోపల రైతులకే తీస్తాం. బొప్పాయి లేదు సార్, బొప్పాయి లేదా నువ్వు పవన్ తీయాలా పారా పారా సార్ సార్ జతి గారు సార్ ఫ్లెక్సీ తీసుకుంటా ఆమా కొనకతి కొమ్మకొత్త డబ్బులు కూడా మేము పెంచింది సార్ కార్ తీసుకో మంచి రైతులు బట్టి వస్తుంది, దేశాలు బట్టి వస్తుంది, బాగుంటుంది. ఈ మండలానికి అదే వేరుశనగ పప్పు కూడా ఇంతలో పప్పు అన్ని ఎక్స్పోర్ట్ కూడా పోతుంది. ఈ పెద్ద సైజ్ ఇది అంటారు బాగు. ఒక్కో ఇత్తనానికి 3 ఉంటాయి. 3 ఏంటండి? నమస్కారం అండి. ఈరోజు ఈ పండ్ల తోటల నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 25,000 ఎకరాల్లో చేయమని మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. మన జిల్లాలో 750 రైతులకి మొక్కలు ఇవ్వటం, అదేవిధంగా పండ్ల మొక్కలు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళని చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు దగ్గర ఆ రైతుకి ఎకరానికి 5 లక్షలు ఖర్చు పెట్టేటట్టుగా
ఒక ఇన్స్టాల్మెంట్ బేస్ మాదిరి ఒకసారి ఫస్ట్ సారి ఒక 40,000 తర్వాత వాళ్ళ ప్లాంటేషన్ బట్టి మళ్ళా ఒక 40,000 అట్లా ఇచ్చే విధంగా ఆ రైతుని ఆదుకోవటానికి ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా చేశారు. అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు మొక్కలు నాటి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దానికి ఈరోజు మన కలెక్టర్ గారు అదేవిధంగా మన పీడీ గారు అందరం కూడా దీంట్లో అధికారులు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఒకటే రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమైన విషయం. రైతులకు కూడా చెప్తున్నాం, ఏదో ప్రభుత్వం ఇస్తుంది లేకపోతే ప్రభుత్వం మొక్కలు వేశారు అనేది కాకుండా దానిని జాగ్రత్తగా చూసుకుంటా రోజు నీళ్లు పోసారా లేదా దానికి కావాల్సిన ఎరువులు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటా దాన్ని అదేవిధంగా పెంచుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో దాని నుంచి వచ్చే ఆదాయాన్ని వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి రైతులు కూడా దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి, రైతులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి, రైతులు కూడా ఆ చెట్టు కూడా కాపాడుకునే పరిస్థితి రైతులు కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మేమంతా కూడా ఈరోజు కొత్తపట్నంలో ఈరోజు ఇక్కడ ఒక ఎకరాలో మనకి టెంకాయ చెట్లు అదేవిధంగా కొన్ని ఇంకా వేరే ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా పండ్లవి కూడా ఇవన్నీ కూడా వేయటం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మండలంలో ఎవరన్నా కూడా రైతులు ఎవరైనా కూడా పేదవాళ్ళు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెడితే మా పీడీ గారు దాన్ని ప్రత్యేకంగా చూసి దాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మొక్కలు పంపించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ పార్టీ నగర పార్టీ అధ్యక్షుడు కటార శంకర్ ఆధ్వర్యంలో స్థానిక సిటీ సెంటర్లో వైఎస్ రాజశేఖర విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, అంజిరెడ్డి, మన్నం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లేకుండా ఎట్టుంటాడు. అటు లేకుండా ఎట్టుంటాడు.
మహనీయుడు ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పార్టీ యావత్తు ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పట్టణంలోని అదేవిధంగా నియోజకవర్గంలోని అదేవిధంగా జిల్లా స్థాయి మొత్తం విగ్రహాలకి గ్రామాన ప్రతి డివిజన్లో స్వర్గీయ వైఎస్ఆర్కి విగ్రహాలకి పూలదండలు వేసి ఎక్కడికక్కడ స్వీట్లు పంచడం, అన్నదానాలు చేయటం, పళ్ళు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు ఆయన దలుచుకుంటూ స్మరించుకుంటూ చేస్తూ ఉన్నాం. ఓటమెరగని ధీరుడు, రాజనీతిజ్ఞుడు, ఈ రాష్ట్రానికి మేలు చేసినటువంటి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించిన మహనీయుడు, దేశ చరిత్రలో మొదటివాడుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తుంచుకోవాలి. ఆయన పేరు మీద వైఎస్ఆర్ పార్టీ స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలో నడుస్తూ మా పార్టీ ఆయన చూపించిన దారిలో సేవల్లో పాల్గొంటూ పాలనలో అదే రీతిని కొనసాగిస్తూ సంక్షేమంలో ఆయన చూపించిన దానికంటే ఇంకొంచెం ముందడుగు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పార్టీ నడుస్తూ ఉందని ఈరోజు ఆయన ఘనంగా స్మరించుకుంటూ నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా మన జిల్లా పార్టీ ఆఫీస్లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది, కేక్ కటింగ్ చేసి. అదేవిధంగా మన ఈరోజు ఏదైతే ఒంగోలు నగరంలో అన్ని వైఎస్ఆర్ విగ్రహాలకి కడిగి శుభ్రంగా పూల మాలలతో మరి అందరూ నివాళులర్పించడం జరిగింది. దివంగత నేత ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా కార్పొరేటెడ్ విద్య, వైద్యం అని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ, మరి దిగువ మధ్యతరగతి అందరికీ కుటుంబాలన్నిటికీ కూడా ఎంతో మేలు చేశారు. మరి ఈరోజు ఆయన వల్ల ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదివిన విద్యార్థులు ఎంతోమంది మరి మంచి స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అనేది మరి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టినటువంటి మంచి పథకం. అటువంటి పథకాలు పెట్టిన ఆయన ఈ రోజుకి 16 సంవత్సరాలైనా కూడా ప్రజలందరూ గుండెల్లో ఉన్నారంటే కేవలం ఆయన పరిపాలించిన మంచి పరిపాలన, మంచి సంక్షేమ పథకాలని తెలియజేస్తూ ఆయనకి ఈ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని స్థానిక 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నుపూస వెంకటేశ్వర రెడ్డి, జిల్లా స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు పల్నాటి రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ రాజశేఖర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవిబాబు, నాగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, బొత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు అడ్డం ఉంటారు. ఎవరు పైకి పెడితే మళ్ళీ గాలికి పెట్టి పక్కన ప్రసాదు తీసుకోవాలి పెద్దదో. బాబు అడ్డలేమ్మా పోనబ్బా.
వెనక్కిరా వెనక బండి వెనక బండి జరుగు మొత్తం జరుగు లేదా ఇదే వెనక్కి వస్తారు ఇందాక వస్తానే ఉన్నావు కదా మా తమ్ముడు అడ్డల్లో అమ్ము పెట్టు స్క్రీన్ లేకుండా పెట్టు స్క్రీన్ లేకుండా పెట్టు మీరు పక్కరండి అన్న రాజశేఖర రెడ్డి గారి ఈరోజు మా కర్నూలులోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద 45వ డివిజన్లో 76వ జన్మదిన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మా డివిజన్ తరఫున. అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఎంతో మంచి కార్యక్రమాలు మంచి పనులు చేసి దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పొందినారు. అదే కాకుండా భారతదేశంలోనే పార్లమెంట్లో మంచి మెజార్టీ 42 మందికి 39 మంది ఎంపీలను ఇచ్చి మన పార్లమెంట్కి పంపించిన ఘనత రాజశేఖర గారు దక్కుతుంది. అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్, ఇళ్ల పట్టాలు రాజశేఖర గారు ఒక కార్యక్రమంగా బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంటు, ఈరోజు సచివాలయంలో ఉన్నటువంటి 130,000 మంది ఉద్యోగులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదివించినటువంటి పిల్లలని గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా ఫీజు రియంబర్స్మెంటు ఏర్పాటు చేసి పిల్లల్ని చదివించి డాక్టర్లని, ఇంజనీర్లని, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి మంచి కార్యక్రమాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి, అదే కాకుండా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ఉన్న 54 నీటి ప్రాజెక్టులను కూడా రాజశేఖర గారు బృహత్తంగా మంచి కార్యక్రమంగా పెట్టి పూర్తి చేయడం జరిగినది. అదే కాకుండా ముగిస్తున్నాను. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రజలందరికీ. మన 45వ డివిజన్ కానీ ఒంగోలు ప్రజలు 76వ శుభాకాంక్షలు. మన రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాల 4 నెలలు పనిచేశారు. ఎన్నో ప్రాజెక్టులు అంటే ఎన్నో కార్యక్రమాలు. సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి 108 కానీ 104 కానీ జలయజ్ఞం ప్రాజెక్టుతో కొన్ని వేల హెక్టార్లకి నీటి అందించి రైతులకి ఎంతో మందికి తోడ్పడ్డారు. ఇలాంటి నాయకుడు ఎప్పుడు మనం స్మరించుకుంటూ ఉండాలి. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు స్థానిక 33వ డివిజన్ అధ్యక్షులు ఎస్కే నాగూరు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు హాజరయ్యారు. కేక్ కట్ చేసి అనంతరం వైఎస్ రాజశేఖర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షులు కటారి శంకర్, బొత్తుల బ్రహ్మానంద రెడ్డి, దాసరి కరుణాకర్, పల్నాటి రవీంద్రరెడ్డి, రాయపాటి అంకయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.
డెబ్బై 76వ జయంతి సందర్భంగా 33వ డివిజన్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులందరూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకుంటే గతంలో ఆయన అనేక మంచి పనులు ఈ పేదలకి, ముఖ్యంగా కార్పొరేటు హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితిలో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అద్భుతమైన పరిపాలన చేశాడు. అలాగే రైతులకు కానీ అలా మహిళలకు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈరోజు తర్వాత జగనన్న కూడా అదే బాటలో నడుస్తూ అనేక సంక్షేమ పథకాలు జనానికి ఇవ్వడం జరిగింది. అదే ఈరోజు మీరందరూ చూస్తున్నారు, సూపర్ 6 అనే హామీలతోటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సూపర్ 6 కాదు సూపర్ 7 అన్నీ మేము ఇచ్చేసామని చెప్తున్నాడు. ముఖ్యంగా గతంలో చెప్పిన అనేక కార్యక్రమాలు ఉల్లంఘించి మళ్ళీ అదే మోసంతో ఈరోజు చివరికి చంద్రబాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనే పరిస్థితికి వచ్చాడు. కనుక రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా దీన్ని గమనించి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వార్తల సమాప్తం. నమస్కారం.